అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం ఉడక వస్తుంది పొర్రి. కరెంటు పోయి జర్రసేపన్నా కాలేదు. అప్పుడే చెమటలు గారుతున్నాయి. గీ వార్తలు చెప్పుడేమో గాని చెమటకే తడిసి ముద్దయితట్లున్నా. అవు గాని వట్టిగా కూసున్న నాకే కరెంటు పోయి ఏసీ నడవక గింత తిప్పలైతున్నదంటే ఇంకా పంకలే లేనోళ్ళు ఎంత తిప్పలు పడుతుండొచ్చు అన్నట్లు కరెంటు లేక దాకార్ల పొంటి వచ్చినోళ్ళు మస్తు అవస్థలు పడుతుర్రట. మరి గా పేషెంట్ల తిప్పలు ఎట్లెట్లున్నాయో మనం కూడా ఒక్కసారి చూసొద్దాం పార్రి. ఎటు చూసినా షిమ్మున చీకటే ఉంది. పేషెంట్ వాళ్ళ చుట్టాలంతా ఫోన్ల లైట్లు పెట్టి ఆ లోళ్లను దోలాడుకుంటుర్రు. ఆడోళ్ళంతా చీర కొంగులు ఊపుకుంటా ఉషో ఉషో అని దోమలు కొడుతుర్రు. ఇంతకిది ఏ పల్లెటూరి దాకానో అని అనుకునేరు మంచిర్యాల పట్టణంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం. అయితే బుధవారం రాత్రి కరెంటు పోయి 2 గంటల దాకా రాలేదట. దీంతోని పేషెంట్ వాళ్ళ ఇంటోళ్ళు మస్తు గరమైర్రు. సర్కార్ దాకా నా సక్కదనం గిదేనా అని ఎవ్వలకి ఆళ్ళు గులిగిర్రు. బాలింతలకు బుడ్డ పొల్లగాండ్లకు దోమలు షిట్ట గుట్టి నిద్ర పోతే ఒట్టు అని గయ్యుమన్నారట. ఒకళ్ళ గిషీకట్ల ఒకళ్ళ పిల్లలను ఒకళ్ళు మార్చుకొని గట్లనే ఆవుతల పడితే ఏంది కథ అని కయ్యం తీసిర్రట. ఆగో అందుకే ఉన్నట్టుండి గీ అన్న అలా బుడ్డ పొల్లని ఎత్తుకొని నిలబడ్డాడు. ఇక వచ్చిన వాళ్ళంతా సర్కార్ దాకాల హాలత్ చూడరమ్మా అని ఎత్తిపోస్తుర్రట. జిల్లా కేంద్రంలో కరెంటు లేదు. చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు. జనరేటర్ సౌకర్యం లేదు. ఇట్లా జరిగితే ఎట్లా జనరేటర్స్ ఎందుకు పనిచేయట్లేదు అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి. ఇట్లా అయితే ఎట్లుంటది సిటీ టౌన్ లా. కలెక్టర్ ఆఫీస్ కు కూతవేట దూరంలో ఉన్న గిదాఖానాను సర్కారోళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? ఈడికి వచ్చేటోళ్ళంతా పేదోళ్లే ఉంటారు. గిట్ల కనీస సౌలతులు కూడా లేకుంటే వాళ్ళు ఇంకెక్కడ పోవాలే అని గరమైతుర్రు. ఇప్పటికైనా ఇటు దిక్కు చూసి ఏదోటి చేసి కరెంటు తిప్పలు బాపాలే అన్నట్లు కోరుతుర్రు. చూడాలి మరిగా అధికారులు ఏం చేస్తారో.